చేలో దిష్టి బొమ్మలా ఉంటావు. నీకు మేఘమాలనిచ్చి పెళ్లి చేయాలా? నిన్న నీకిచ్చిన కొత్త నెంబర్ తాలూకా సిమ్ కార్డ్. ఆ అమ్మాయి ఫోన్ చేస్తుందని వాడు పిచ్చోళ్ళ ఎదురు చూస్తుంటాడు. ఆ అమ్మాయి చేస్తుంది, కానీ వాడికి కాదు, నాకు. ఆ తర్వాత ఉంటుంది అస్సలు కథ. అది కాదన్నా, నీ నంబర్కి ఎవరైనా ఫోన్ చేస్తే నువ్వు సిమ్ కార్డు కొట్టేసావున్న విషయం అతనికి వెంటనే తెలిసిపోతుంది కదా. చేస్తే కదా తెలియడానికి. ఆ నంబరు నేను ఈ ఊరు వచ్చినప్పుడు తీసుకున్నది. ఆ నంబర్ నీకు తప్పితే ఇంకెవ్వరికి తెలీదు. సిమ్ కార్డు కొట్టేసావున్న విషయం అతనికి తెలిస్తే చాలా డేంజర్ కదన్నా. డేంజర్ అంటే నాకు చాలా ఇష్టం భాషా. రిస్క్లో ఉండే మజానే వేరు. భాషా, ఇందాక వాడు నాకు డబ్బులిస్తూ వాడొక మాట అన్నాడు. ఈ క్షణం నుంచి నేను వాడికి బానిసలా పనిచేయాలంట. చేస్తాను. నేను బానిసలా పనిచేయడం కాదు భాషా, వాణ్ణి బానిసని చేస్తాను. పిచ్చోణ్ణి చేస్తాను భాషా. యోగిగాడు సీన్లోకి దిగితే సిచ్యువేషన్ ఎంత సీరియస్ గా ఉంటుందో వాడికి చూపిస్తాను. అందుకు ఇందులో ఉన్న సిమ్ కార్డ్ని ఆయుధంగా వాడుకుంటాను. ఇప్పుడు ఈ సిమ్ కార్డుతో ఏం చేయబోతున్నావు అన్నా? గురి చూసి బాణం వేయటం వేటగాడి లక్షణం. అదును చూసి దెబ్బ కొట్టటం ఈ యోగిగాడి లక్షణం. చెప్తే థ్రిల్లుండదు భాషా. ఏం చేస్తానో చూస్తూ ఉండు. ఇంకాసేపట్లో నా ప్రిన్స్కి కాల్ చేయాలి. ఏం మాట్లాడాలి? కాల్ చేయడం అంటే నాకేంటి ఇంత టెన్షన్గా ఉంది? బాబోయ్, ఎందుకంత భయం వేస్తుంది? ఐఏఎస్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయినట్టు అంతలా తిరుగుతావేంటి? తొందరగా ఫోన్ చెయ్యి. టెన్షన్గా ఉంది. భయంగా కూడా ఉంటుంది. దాన్నే ప్రేమంటారు. ప్రేమలో పడ్డ మొదట్లో ప్రేమించిన వాళ్ళని ఎప్పుడెప్పుడు చూడాలా, వాళ్లతో ఎప్పుడెప్పుడు మాట్లాడాలా అని ఉంటుంది. కానీ ఎదురు పడితే సరిగ్గా చూడలేము, పలకరిస్తే టెన్షన్తో మాట్లాడలేము. నువ్విప్పుడు ప్రేమలో మొదటి స్టేజ్లో ఉన్నావు. అందుకే ఫోన్ చేయడానికి కంగారు పడిపోతున్నావు. కొన్ని రోజులు గడిచాయనుకో, మాట్లాడడం మొదలు పెడితే తెల్లారిపోయిందన్న విషయం కూడా మర్చిపోతావు. ఎంతసేపు మాట్లాడినా సరే ఇంకా ఏదో మాట్లాడలేదన్న డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. ఇంకొంచెం సేపు మాట్లాడితే బాగుండనిపిస్తుంది. అబ్బా, ప్రేమలో పిహెచ్డి చేసినట్టు భలే చెప్పావు. పిహెచ్డి కాదు, ఎక్స్పీరియన్స్. ప్రేమలో నీకంటే సీనియర్ని కదా, ఆ అనుభవంతో చెప్తున్నాను. సరే ఇదిగో, నువ్విక్కడ ఫోన్ చేయడానికి టెన్షన్ పడుతున్నట్టే నీ నుంచి ఇంకా కాల్ రాలేదని అతను కూడా అక్కడ టెన్షన్ పడుతూ ఉంటాడు. అందుకని త్వరగా ఫోన్ చెయ్యి. టెన్షన్ మరీ ఎక్కువ అవుతుంది చైత్ర. నీ వల్ల కాదులే గాని నేను మాట్లాడతాను. ఇలా ఇవ్వు. అమ్మో వద్దు, నా ప్రిన్స్కి నేనే కాల్ చేయాలి, నేనే మాట్లాడాలి. మొదటిసారి మాట్లాడిన ఆనందాన్ని లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకోవాలి కదా. మరైతే చేసి మాట్లాడు. చైత్ర, నువ్విక్కడే ఉంటే కంగారులో సరిగ్గా మాట్లాడలేను. అందుకని బయటకు వెళ్ళమని చెప్పొచ్చు కదా, ఇదంతా ఎందుకు? ప్లీజ్ అర్థం చేసుకో. హే, జస్ట్ జోకింగ్. మాట్లాడు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ. బాయ్.
బాబోయ్, ప్రేమిస్తే ఇంత టెన్షన్గా ఉంటుందా? రిషి, నీ బుట్టబొమ్మ నీకు ఖచ్చితంగా ఫోన్ చేస్తుందిలే. కొంచెం కూల్గా ఉండు. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? స్టేషన్ వర్క్ ఏమైనా ఉందేమో, బయలుదేరకపోయావా క్రాంతి? వర్క్ ఏం లేదు రిషి. అయినా ఇప్పుడు ఎలాగో నీ బుట్టబొమ్మ నీకు ఫోన్ చేస్తుంది కదా, నువ్వు మాట్లాడాక నీ ఆనందాన్ని చూసి వెళ్తానులే. సారీ క్రాంతి. మొదటిసారి నా బుట్టబొమ్మతో మాట్లాడబోతున్నాను. ఆ టైంలో నా చుట్టూ ఏకాంతం తప్ప ఇంకెవరూ ఉండకూడదు. నా బుట్టబొమ్మతో మాట్లాడేటప్పుడు కలిగే ఆనందాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించాలి. ఆ సంతోషానికి అవధులే ఉండకూడదు. నా పక్కన ఎవరైనా ఉంటే రిస్ట్రిక్ట్ అయిపోతాను, సరిగ్గా మాట్లాడలేను. అందుకే వెళ్ళమంటున్నాను. ప్లీజ్. ఇట్స్ ఓకే రిషి, ఎంజాయ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ రా. టేక్ కేర్. బాయ్. బాయ్. బుట్టబొమ్మ, ఆ రోజు మన మొదటి పరిచయానికి వెన్నెల మాత్రమే సాక్షి. కానీ ఈరోజు మన మాటల పరిచయానికి ఈ పంచభూతాలు సాక్షులే. నీ మాటల్ని ఈ గాలి తరంగాల్లో మోసుకురాబోతుంది. మన ప్రేమ సముద్రమంతా అని చెప్పడానికి ఆ నింగి సాక్షిగా ఉంది. ఈ లోకంలో మనకంటే గొప్ప ప్రేమ ఉండదు అని చాటడానికి ఈ నేల సాక్షిగా ఉంది. కనిపించని నీ రూపాన్ని కిరణాల రూపంలో పంపిస్తూ ఆ సూర్యుడు సాక్షిగా ఉన్నాడు. మన ప్రేమ మట్టి కంటే స్వచ్ఛమైందని నిరూపించడానికి ఆ వర్షమే సాక్షిగా రాబోతుంది. బుట్టబొమ్మ, ఈ పంచభూతాల సాక్షిగా నీ గొంతుని ఎప్పుడెప్పుడు వినాలా అని ఆరాటపడుతూ ఆశగా ఎదురుచూస్తున్నాను. త్వరగా ఫోన్ చేయి. ప్రేమించిన పిల్ల ఫోన్ చేస్తుందని పాపం వాడు పిచ్చోళ్ళ ఎదురు చూస్తుంటాడేమో.
ఫోన్ చేయాలంటే చాలా టెన్షన్గా ఉంది. ఇప్పటిదాకా నీ ఆచూకీ తెలుస్తుందా లేదా అని టెన్షన్ పడ్డాను. తెలిసాక మాట్లాడడానికి టెన్షన్ పడుతున్నాను. హార్ట్ బీట్ ఎంత పెరిగిపోతుందో తెలుసా? బహుశా ప్రేమంటే ఇంతేనేమో. కూల్ కూల్. నైన్ 4 9 3 8 7 4 7 4. ఎవరన్నా? ఆ అమ్మాయేనా? ఖచ్చితంగా అదే. హలో, హలో, ఎవరు? హాయ్ హాయ్ ప్రిన్స్. ప్రిన్స్ ఏంటి? ప్రిన్స్ అని పిలుస్తుందా వాడిని? హలో, ప్రిన్సా? ప్రిన్స్ ఏంటి? అసలు ఎవరు మీరు? నేను అదే గోల్డ్ షాప్ లో నెంబర్ ఇచ్చారు కదా. ఓ, నువ్వా? బుట్ట బొమ్మ. బుట్ట బొమ్మనా? అదేంటి? నువ్వు నాకు ప్రిన్స్ అని పేరు పెట్టుకున్నట్టే నేను నీకు బుట్ట బొమ్మ అని పేరు పెట్టుకున్నానులే. అవునా? ఏం చేస్తున్నారు? నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాను. అన్నేంటి ఇంత కూల్గా మాట్లాడుతున్నాడు? ప్లాన్ ఏమై ఉంటుంది? నేను కూడా మీకోసం ఆ రోజు నుండి ఎంతలా ఎదురు చూస్తున్నానో తెలుసా? అవునా? నిన్న మీరు బంగారం షాప్కి వచ్చారని తెలియగానే ఆ క్షణంలో నాకేదో కొత్త ఊపిరి వచ్చినట్టుగా అనిపించింది. ఆ ఆనందంతో భూమి మీద కాలు నిలబడలేదంటే నమ్మండి. ఆ సంతోషాన్ని అప్పటికప్పుడే నా ఫ్రెండ్తో షేర్ చేసుకున్నాను. అలాగా? మిమ్మల్ని చూడాలని బంగారం షాప్ దగ్గర సాయంత్రం వరకు ఎదురు చూస్తూనే ఉన్నాను. కానీ మీరు కనిపించకుండా వెళ్ళిపోయేసరికి నా ప్రాణం పోయినట్టు అనిపించింది. మీరు నెంబర్ ఇచ్చారని తెలిసాక కానీ పోయిన ప్రాణం తిరిగి రాలేదు. ఇలా మీతో మాట్లాడుతుంటే ఎంత సంతోషంగా ఉందో తెలుసా? రియల్లీ? ఆ ప్రిన్స్
ఇప్పటిదాకా అంటే ఒకరి గురించి ఒకరికి తెలియదు కాబట్టి చూసుకోకుండానే ప్రేమించుకున్నాం. హలో 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 కొంచెం ఆగు. ఏంటి ఒకరినొకరు ప్రేమించుకున్నామా? అలాగని కల ఏమైనా వచ్చిందా? నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పానా? మరెలా ఫిక్స్ అవుతున్నావు? అదేంటండి అలా అంటున్నారు? అంటే మీరు నన్ను ప్రేమించట్లేదా అనే కదా చెప్తుంది. నువ్వేదేదో ఊహించుకుని భ్రమల్లో బతుకుతున్నావు. కొంచెం బయటికొస్తే ఆరోగ్యానికి మంచిది. అంటే అంటే మీరు నన్ను ఆట పట్టించడానికి జోక్ చేస్తున్నారు కదా? జోకులు నా బాడీ లాంగ్వేజ్కి అంత సూట్ అవ్వవులే, కానీ ఈ పిచ్చి ఆలోచనలు తగ్గించుకొని పని చూసుకో. మీరు నిజంగా నన్ను ప్రేమించట్లేదా? ఏయ్, తెలుగు అర్థం కదా నీకు? మరి నన్ను ప్రేమించకపోతే నా బుట్ట కమ్మని మీ దగ్గర ఎందుకు పెట్టుకున్నారు? అంత ఖర్చు పెట్టి ఎందుకు బాగు చేయించారు? ఫోన్ చేయమని నంబర్ ఎందుకు ఇచ్చారు? బుట్టకమ్మ బాగుంది కదా అని దాచుకున్నాను. అరుదైన పురాతన వస్తువు అని చెప్తే బాగు చేయించాను. నువ్వేదేదో ఊహించుకుంటున్నావని బంగారం షాపోడు చెప్తే నీకు కొంచెం క్లారిటీ ఇద్దామని నెంబర్ ఇచ్చొచ్చాను. ఓకే, క్లియర్ అయింది కదా? ఇంకొదిలేయి. ఏంటండి వదిలేసేది? మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. మీతోనే జీవితం అని ఫిక్స్ అయ్యాను. మీరు దూరం అయితే నేను చచ్చిపోతాను. హలో, నీకేమైనా పిచ్చా? నేనెవరో నీకు తెలీదు. నేను దూరం అయితే చచ్చిపోతానంటావేంటి? నువ్వు సినిమాలు బాగా చూస్తావు అనుకుంటా. అందుకే కాలిపట్టిని చూసి ప్రేమించుకోవడాలు, స్వెటర్ని పట్టుకొని ప్రేమ లేఖలు రాసుకోవడాలు, ఇలాంటివన్నీ నిజ జీవితంలో కూడా జరుగుతాయని బాగా ఊహించుకుంటున్నావు. కొంచెం వాస్తవంలోకి వచ్చి ఆలోచించు, బాగుపడతావు. అర్థమైందిగా? అందుకని నా మీద ఆశలేమైనా ఉంటే చంపేసుకొని నా నంబర్ని డిలీట్ చేసేయి. ఇక మీదట ఇంకెప్పుడు ఫోన్ చేయకు, ఓకేనా? అలా కాకుండా పదే పదే నాకు ఫోన్ చేసి విసిగించావే అనుకో, ఇంకోసారి ఇలా సాఫ్ట్గా సమాధానం చెప్పను. చాలా సీరియస్గా ఉంటుంది. పెడా గుబులెందుకే ఓ మనసా మనసా, కలలాంటిది వయసే తెలుసా, కళ్ళుంటే వస్తాయి కలలు, కలలొస్తే కన్నీళ్ళు మొదలు, అంతా తెలిసాక ఇంతే మిగిలాక కుమిలిన ఎదకుదుటన పడనీక. గుబులెందుకే ఓ మనసా మనసా, కలలాంటిది వయసే తెలుసా, కళ్ళుంటే వస్తాయి కలలు, కలలొస్తే కన్నీళ్ళు మొదలు, అంతా తెలిసాక ఇంతే మిగిలాక కుమిలిన ఎదకుదుటన పడనీక. ఆ రిషిగాడి మీద నా రివెంజ్ స్టార్ట్ అయింది భాష. చూస్తుంటే ఆ అమ్మాయి అతన్ని చాలా గాఢంగా ప్రేమిస్తున్నట్టు అనిపిస్తుందన్నా. అందుకే కదా మంట పెట్టింది. అది కాదన్నా,
నీ పగ ఆ రిషి మీద. ఏదన్నా చేయాలనుకుంటే అతన్ని చెయ్యి, అంతేగాని పాపం ఆ అమ్మాయిని ఎంతకన్నా బాధ పెట్టడం. ఆ అమ్మాయి ఏం తప్పు చేసిందని? వాణ్ణి ప్రేమించటమే ఆ పిల్ల చేసిన తప్పు. రిషిగాడి మీద పగ తీర్చుకోవటానికి నాకు దొరికిన బలమైన ఆయుధం ఆ పిల్ల. నేను పెట్టిన ఈ ప్రేమమంట ఈ పాటికి వాడి చేత కన్నీళ్లు పెట్టిస్తూ ఉంటుంది. ఇక జీవితాంతం వాడికి కన్నీళ్ల వర్షమే. మేఘా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావ్? చైత్ర, చైత్ర, మేఘా, నీ ఫ్రెండ్స్ తో మాట్లాడాలని ఇప్పటిదాకా చాలా హ్యాపీగా ఉన్నావు కదా, ఇంతలోనే ఏమైంది? అసలు అతనితో మాట్లాడవా లేదా? మాట్లాడాను. మరైతే హ్యాపీగా ఉండాలి గాని బాధపడ్డావేంటి? అసలు ఏమైంది? చెప్పు మేఘా. అతను నా ప్రేమని రిజెక్ట్ చేశాడు. వాట్? ఏంటి నువ్వు చెప్పేది? రిజెక్ట్ చేయడం ఏంటి? అతను నిన్ను చాలా సిన్సియర్గా లవ్ చేస్తున్నాడని చెప్పావు కదా. ఇంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. నా బొట్టు బొమ్మ ఫోన్ చేయట్లేదేంటి? ఏమైంటుంది?